you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. కామారెడ్డిలో మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లు జోరందుకున్నాయి. ఇక గల్లీలలో తమ తమ సత్తాలు చాటుకోవడానికి ప్రధాన పార్టీ అభ్యర్థుల మట్టుకు ఇంటింటికి క్యాన్వర్సింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 35వ డివిజన్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న వినోద రాజ్ పటేల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే సార్. ఎట్లుంది మేడం, డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ చేస్తున్నారు, ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు మీరు? మేము గత వారం 10 రోజుల నుండి క్యాన్వసింగ్ చేస్తున్నాం సార్. వార్డులో ఎక్కడ పోయినా పాజిటివ్ ఉంది. మన కమలం పువ్వు గుర్తుకు ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మేము రావడమే లేటు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మన కామారెడ్డిలో బీజేపీని గెలిపించుకుందాము, మన కామారెడ్డిని అభివృద్ధి చేసుకుందామనే ఆతృతతో ఉన్నారు అందరూ. ఇంతకు ముందు చేసిన వాళ్ళు మాకేం చెయ్యలేరు. గత 30 సంవత్సరాల నుంచి పార్టీలను చూస్తున్నాం కానీ ఏ పార్టీ కూడా ఏ రకంగా కూడా మా కామారెడ్డిని డెవలప్ చేయలేరు. మనకి ఇక్కడ కామారెడ్డిలో రమణన్న గారిని గెలిపించుకున్నాం కాబట్టి మన కామారెడ్డిని అభివృద్ధి చేస్తారనే ఆశతో పబ్లిక్ అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు గత 10 రోజుల నుండి క్యాన్వర్సింగ్ తిరుగుతున్నారు, ప్రధాన సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? చాలా ఉన్నాయి సార్, ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. మా 35వ వార్డులో మాత్రం వార్డు తిరిగి చూస్తే ఒక్క సీసీ రోడ్లు లేవు, వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, తర్వాత చెత్త బండి రెగ్యులర్ గా రాదని కంప్లైంట్స్. ఏ రకంగా చూసినా డెవలప్మెంట్లు అస్సలు లేదు సార్ ఈ 35వ వార్డులో మాత్రం. అదే విధంగా ఎక్కడ కామారెడ్డిలో కూడా అస్సలు కూడా మొత్తానికే కూడా డెవలప్మెంట్ లేకుండా ఉంది కామారెడ్డి. మన రమణన్న సహకారంతో కామారెడ్డిని డెవలప్ చేసుకుందామని మేము ముందుకు వచ్చినాం సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, మీరు బీజేపీ పార్టీ గెలిస్తే మీకు ఫండ్స్ వస్తాయని చెప్పేసి మీకు ఏమన్నా నమ్మకం ఉందా? ఉంది సార్. మున్సిపల్ లో బీజేపీ తరఫున చైర్మన్ రావాలనే కోరికతో ఉన్నాం. చైర్మన్ వస్తే మేము కామారెడ్డిని డెవలప్ చేసుకుంటామని ఆశతో ఉన్నాం సార్. ప్రజలు ఏమంటున్నారు అని అంటే, ఇంతకు ముందు చేసిన వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు, ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినా గానీ డెవలప్ చేస్తుందా లేదా అన్నది ఒక ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సందేశం? కంపల్సరీగా చేస్తాం సార్. మా మీద నమ్మకం ఉంచి ఓటేస్తే మేము డెవలప్ చేసి చూపిస్తాం సార్. ఒక్కసారి మాకు కమలం పువ్వుకు ఓటేసి అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం సార్ ప్రజల్ని. వాళ్ళు ఓటేసి గెలిపించండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని భావిస్తున్నాం సార్. మొన్న వరదలలో చాలా మంది మీ కామారెడ్డి ప్రజలు చాలా వరకు చాలా ఇబ్బంది అయ్యారు. దాని మీద మీరేం మాట్లాడతారు సార్? కామారెడ్డిలో చాలా గత 50 సంవత్సరాల నుండి కూడా రాని వరద వచ్చింది. ఎప్పుడు కూడా మేము కూడా చూడలేము అంత వరద. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, అది ఎవరి చేతిలో కూడా లేదు కదా సార్ వర్షం అనేది. సరే వచ్చింది, రమణన్న కూడా పాజిటివ్ గా తొందరగా పబ్లిక్ లోకి వచ్చేసి అన్ని చూసిరు సార్ కూడా. మేము కూడా పబ్లిక్ లోకి వచ్చినాము, వాళ్ళ సమస్యలను చూసినాం అందరి. ఎక్కడ వాటర్ వచ్చేసినాయి సార్. ఏ రోడ్లు సరిగ్గా లేక, డ్రైనేజ్ సరిగ్గా లేక వాళ్ళ వాటర్ అన్ని ఇండ్లలోకి పోయి బాగా ఇబ్బందులు పడ్డారు సార్. మేము వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మాటిస్తున్నాం సార్. పార్టీ నేతలు మీకు ఎలా సమాధానం చెప్తారు? కామారెడ్డి దాదాపు 30 సంవత్సరాలుగా ఒక 2 పార్టీల చేతిలో మాత్రమే ఈ మున్సిపల్ పాలక వర్గం ఉన్నది. ఒక్కసారి కూడా ఇప్పటిదాకా బీజేపీ కాషాయం జెండా ఎగరలేదు. కానీ ఈ 30 ఏళ్ళల్లో ఆ 2 పార్టీల చేతుల్లో తర్వాత దాదాపు ఒక 3-4 కుటుంబాల చేతిలో మాత్రమే ఆ మున్సిపల్ ఉండిపోయింది. దానివల్ల అవినీతి అక్రమాలతో నిండిపోయి కనీసం పన్నులు కట్టాల్సిన వాళ్ళ దగ్గర కూడా పన్నులు వసూలు చేయాలని పరిస్థితి ఉండే. అంటే సుమారుగా ఒక కమర్షియల్ బిల్డింగ్ 2 లక్షల రూపాయలు వసూలు చేయాలి, వీళ్ళు కేవలం 2,000, 12,000, 20,000తో సరిపెట్టుకున్నారు. ఆ విధంగా మున్సిపల్కు రావాల్సిన ఆదాయాన్ని కూడా వీళ్ళు కొల్లగొట్టిరు. నేతలే వాళ్ళ బిల్డింగ్లు కట్టిరు, వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు మాత్రమే ఎంప్లాయీస్గా ఉండి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పెట్టుకొని కాంట్రాక్టులు చేసుకొని మొత్తము అవినీతిమయం చేసిర్రు. వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు, జనాలను మాత్రము పట్టించుకోలేదు. ఇంకా రోడ్లు, మురికి కాలువలు వీటితో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రమణన్న ఈ పాటికే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మున్సిపల్లా ఉన్న ప్రక్షాళన చాలు చేసిండు. ఏ విధంగా అంటే మొత్తం
రీకౌంటింగ్ లా అంటే మొత్తము ప్రతి ఇంటిని కొలతలు చేపించేసి పన్నులను చేస్తే దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల దాకా ఆదాయం పెరిగితే ఆ యొక్క అప్పులను కూడా కట్టిండు. ఇప్పుడు అప్పుల శాతం రమణ ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే సాబ్ ఎన్నికైన తర్వాత అప్పులు కూడా తగ్గిపోయింది. మేము అనేది ఏంటంటే ఇంకా ఏకంగా మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎక్కువ మంది బీజేపీ కౌన్సిలర్లు గెలిస్తే పాలక వర్గం అనేది బీజేపీకి వస్తే ఇంకా ఈ ఒక్క మున్సిపల్ యొక్క చెత్తను మొత్తం అవినీతి చెత్తను మొత్తం తూడ్చేసి మున్సిపల్ యొక్క ఆదాయం పెంచేసి ఖచ్చితంగా కామారెడ్డి పట్టణ అభివృద్ధి చేసుకుంటాం. దీనికోసము కామారెడ్డి ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. ఏ విధంగా ఇవి యొక్క డబ్బులు వచ్చిన ఆదాయంను ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయం, చౌరస్తాల కూడళ్ళ అభివృద్ధి కానీ, ఇంకా శివారు కాలనీలో మురికి కాలువల అభివృద్ధి కానీ, రోడ్లది కానీ ఎమ్మెల్యే గారు మొత్తము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దానికంటూ ఒక ప్లాన్ చేసిరు. దాంట్లో భాగంగానే ఈ కామారెడ్డి పట్టణానికి బైపాస్ రోడ్డు కోసం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పెద్దలను మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇప్పటికే మొన్న ఎంక్వైరీ కూడా పూర్తయింది. పాతరాజంపేట దగ్గర ఫ్లైఓవర్ కానీ, తర్వాత అశోక్ నగర్ ఫ్లైఓవర్ కానీ అధికారులు సెంట్రల్ అధికారులు వచ్చి కూడా సర్వే పూర్తి చేసిండ్రు. అంటే ఈ విధంగా అన్నగారు కూడా ప్రతి కామారెడ్డిని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేయాలో ఆ విధంగా చేస్తున్నారు. ఈ మధ్యనే సర్వే నెంబర్ 6లో ఆక్రమణలో ఉన్న భూమిని కూడా మున్సిపల్కు కోర్టు కేసు గెలిపించి మున్సిపల్కు స్వాధీనం చేయించారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము చేసిన డెవలప్మెంట్ చూపెట్టుకుంటా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతోటి చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు నిల్చున్న క్యాండిడేట్లు చెప్తున్నారు అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? సొంతగా అభివృద్ధి అంటే అన్న చేసిన ఏంటంటే ఎలక్షన్లో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా వాస్తవంగా గవర్నమెంట్ చేయాల్సిన పనులే. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఎమ్మెల్యే గారు వేరే పార్టీ వారు గెలిచినారు, గవర్నమెంట్ చేస్తే ఏం చేస్తారు అభివృద్ధి? ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ శాంక్షన్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి ఒక కమ్యూనిటీ హాల్ 5 లక్షల రూపాయల కోసము నెలల తరబడి తిరగాలి. దాదాపు ఆ నెలబడి తిరిగితే వచ్చే బిల్లు 3.5 నుంచి 4 లక్షల రూపాయలు వస్తుంది. అవన్నీ కటింగ్ పోగా. అటువంటిది అవే పనులు ఏంటంటే ఎమ్మెల్యే గారు సొంతగా కామారెడ్డి నియోజకవర్గంలో చాలా కులాలకు, సంఘాలకు, బడులకు, గూడులకు డెవలప్మెంట్ చేసారు. ఏదైనా కానీ ఒకటి ఏంటంటే అది గవర్నమెంట్ నుంచి రాలేదు, అన్నగారు సొంతగా ఖర్చు పెట్టినారు. అన్ని సంఘాలకు, గుళ్ళకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఏ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లను ధీటుగా బడబడ నేతలే వస్తున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏ పార్టీ వాళ్ళని అంటే ప్రతి పార్టీ నుండి కూడా ప్రతిపక్ష పార్టీ కానీ, మీ ప్రధాన పార్టీ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ నేతలు కౌన్సిలర్ ఎలక్షన్ల కోసము పెద్ద నేతలు వస్తున్నారు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు చెప్పి పబ్లిక్ను 100 అబద్ధాలు చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ మీద ప్రజలు విరక్తితో ఉన్నారు. ఆ విరక్తితో ఉండి ఇలా ఖచ్చితంగా టీఆర్ఎస్ ఏ విధంగా అవినీతి కూరుకుపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలను అమలు చేయలేక వాళ్ళు చెతికిల పడిపోయారు. ఇక వచ్చేది జనాలకు ఒకటే ఒక ఆప్షన్, బీజేపీ పార్టీ సైడు ప్రజలు చూస్తున్నారనే భయంతో ఇప్పుడు ఇప్పుడు మున్సిపల్ కూడా మాకు కూడా ఏముంటుంది, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జనాలల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఆ వ్యతిరేకతను ప్రజల నుంచి తీసుకొని మేము ఇప్పుడు బలంగా తయారై కామారెడ్డిలో కానీ ఇంకా ఏ మున్సిపాలిటీలో అయినా సరే అధికంగా సీట్లు గెలిచి మేము బలంగా ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారం రావడానికి, ఎమ్మెల్యేలు అధికంగా గెలవడానికి అవకాశం ఉంటుందని మా ఆలోచన. అదే కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలర్ లెవెల్ కానీ, చైర్మన్లు కానీ అధికంగా సాధిస్తే మాకు ఎక్కడ అధికారం పోతుంది, భవిష్యత్తులో మా పరిస్థితి ఘోరం అవుతుంది, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేము అనే భయంతో ఇలా మినిస్టర్లు కానీ ఎవరు కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లకు ప్రచారం కోసం వస్తున్నారు. మీరు భవిష్యత్తులో మీరు గెలిచినాక మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? సార్ మేము చెప్పినాం కదా, కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం ఒకసారి అవినీతిని తూడ్చేస్తే కామారెడ్డిలో పట్టణ ప్రజలు కూడా చాలా ఇప్పటికైనా కానీ చాలా పన్నులు అన్నీ చెల్లిస్తూనే ఉన్నారు. ఆదాయం ఏ విధంగా మేము కూడా ఇంతకుముందు కొన్నేళ్ల నుంచి రాజకీయంలో ఇంతకుముందు మేము కూడా పదవులు చేసినాం, గ్రామ పంచాయతీ లెవెల్లో చేసినాము. ఏ విధంగా ఆదాయం వస్తుందో తెలుసు. ఈ మున్సిపల్లో ఉన్న ఆదాయంతో దానికి ఒక క్రమశిక్షణగా మెయింటైన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు చాలా
సీనియరు జడ్పీ చైర్మన్గా పనిచేసిండు. ఆయనకు అనుభవం ఉన్నది. కామారెడ్డిని ఏ విధంగా అభివృద్ధి చేయనో ఉన్న పనులతోనే సరే గవర్నమెంట్ అధికార పార్టీ వాళ్ళది ఉన్నది సహకరించమని అనుకుంటుండొచ్చు. కానీ అవినీతి అనేది లేదు, ఒక భూ కబ్జా లేదు, ఒక పలానోళ్లకు తొత్తుగా పనిచేస్తారు అనేది ఏమి ఉండదు. ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్న అధికారులతోటి వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ తోటి వాళ్ళను ఉపయోగించుకొని పనులు వసూలు చేసుకొని ఒక చక్కటి పాలన ఒక క్రమశిక్షణగా పోతే కామారెడ్డి అభివృద్ధి సాధ్యమే. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా తీసుకొస్తాము. ఈ బైపాస్ పూర్తవుతుంది, రైల్వే లైన్లు పూర్తవుతాయి. ఏ విధంగా చూసినా కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఇవన్నీ చేస్తారు. మేము కూడా పబ్లిక్ అదే చెప్తున్నాము. మాకు ప్లానింగ్ ఉంది. మేము 100% వీధుల వార్డులను డెవలప్మెంట్ చేస్తాం. ఇక లాస్ట్ గా 35వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 35వ డివిజన్ ప్రజలకు ఉన్నన్ని కష్టాలు కామారెడ్డి పట్టణంలో నాకు తెలిసి ఎవరికి లేవు. ఎందుకంటే 35వ వార్డు కామారెడ్డి పట్టణంలోనే రెండో అతిపెద్ద వార్డు, వైశాల్యంలోనూ అతిపెద్ద వార్డే, ఓటర్ల సంఖ్యలోనూ 2400 పైన ఓటర్లు. ఇవన్నీ ఏంటంటే దేవునిపల్లి విలీన గ్రామ పంచాయతీ కాలనీలు. అప్పుడు కూడా చేసిన వాళ్ళు మురిగబట్టింది ఏం లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని తుప్పపొదలు అవన్నీ ఉంటుండే. ఒకటి ఏంటంటే నాన్ లేఅవుట్ చేసిరు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది రోడ్లు కానీ అవన్నీ ఏం లేవు. అప్పుడు నాన్ లేఅవుట్ కింద ఉన్నాయి కాబట్టి రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు, నీళ్ళ కష్టాలు అయితే మరీ దారుణం. ఎండాకాలం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ స్టార్ట్ అయిందనంటే నీటి ప్రాబ్లం చాలా అవుతుంది. మిషన్ భగీరథ అని చెప్పారు 10 ఏళ్ళు, మిషన్ భగీరథ ద్వారా కూడా రాలేవు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని రీసెంట్గా 35వ వార్డులో సగం నీటి పైప్ లైన్, కొత్తగా పైప్ లైన్ వేయించారు. ఇంకా కూడా సగం పూర్తవుతుంది. మేము అనేది ఏంటంటే ఈ వార్డులో ఉన్న అన్ని కష్టాలు ఎండ్ల లేవు. ప్రత్యేకంగా దృష్టి పెట్టి పని చేస్తేనే అవుతుంది. ఇక గతంలో పనిచేసిన కౌన్సిలర్ అంట అసలు ఇక ఇక్కడ వాళ్ళకు అందుబాటులో లేకుండే. మేము అనేది ఏంటంటే పోయిన సంవత్సరం అయితే మేమే సొంత ట్యాంకర్లు పెట్టుకొని మేము పబ్లిక్ మొత్తం నీళ్ళు అందించాం. పోయిన సంవత్సరం మొత్తము ఈ వార్డులో మొత్తం ఎక్కడ చూసినా కానీ మీరు పంపించిన నీళ్ళ వల్లనే మేము ఆ రోజు గడ్డకెక్కినా. మరి ఆ రోజు ఏ నాయకుడు రాలేదు. ఈరోజు మీరు పంపడం వల్లనే ఇలా అయిపోయింది. మీరు రేపు పొద్దున ఇన్ని రోజులు మీరు సేవ చేసిరు కాబట్టి మీలాంటి నాయకుడు వస్తేనే మాకు అభివృద్ధి అవుతుందని వాళ్ళ ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశను కూడా వమ్ము చేయకుండా మేము అదే విధంగా మేము వాళ్ళని ఓట్లు అడుగుతున్నాము. ఇదే కాదు, ప్రతి ఒకటి ఉంటుందండి, ₹1000 కాదు, ఒక చిన్న లైట్తో కూడా సమస్య ఉంటుంది. ఆ లైట్ లేకపోతే ఇంటి ముంగట చీకటి ఉంటుంది. చుట్టుపక్కల మీరు చూడండి, మొత్తం ముళ్ళ పొదలు, చెత్త చెదరం ఉన్నాయి, పాములు వస్తాయి. ఆ ₹500 వస్తువు ఊడాలకు అరేంజ్మెంట్ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయలేరు. ఆఫీసర్లు కూడా ఎవరు పట్టించుకోలేరు. ఇవాళ మేము ఏంటంటే సొంతంగా పెట్టినాము, సొంతంగా చేస్తున్నాము. 2 సంవత్సరాల నుంచి ఈ వార్డులో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకు ఆదరణ ఉంది. మేము అసలు ఆ రోజే మేము ఏం పదవి లేనాడే చేసినాము. ఇప్పుడు పదవి ఉంటే ఆడ మున్సిపల్లోనూ పోరాడతాము, మా ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకుంటాము, ఎంతో కొంత అక్కడ నిధులు తీసుకొస్తాము. ప్లస్ మేము కూడా 24 గంటలు సేవలు చేస్తాము, పబ్లిక్ అందుబాటులో ఉంటాము, పని చేస్తాము. వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము పని చేస్తాం. ఖచ్చితంగా వార్డు అభివృద్ధి అవుతుంది. అందరిలాగానే వినోద రాజ్ పటేల్ గారు కూడా గెలవగానే పబ్లిక్ కనుమరుగైపోతారా, పబ్లిక్ లో ఉంటారా? మేమండి మా వార్డు ప్రజలకు తెలుసు, మాకు ఒక గ్రూప్ ఉంటుందండి, బీజేపీ ప్రజావేదిక అనే గ్రూప్ ఉంటుంది. 730 మంది దాంట్లో గ్రూప్ సభ్యులు ఉంటారు. అంటే అందులో వేరే ఎవరో గారు, మొత్తం వార్డులో ఉన్న అన్ని కాలనీల ప్రజలు ఉంటారు. అందులో ఒక్క మెసేజ్ వచ్చిందని అంటే వితిన్ 15 minutesలో రిప్లై ఉంటుంది. మనం కూడా ఏదైనా పనిలో ఉండి వాట్సాప్ ఆన్ చేయకపోతే తెలియదు, కానీ 15 నిమిషాలలో రిప్లై ఉంటుంది. సాయంత్రం వరకల్లా పని చేసి పెడుతున్నాం. అదే విధంగా ఉన్నాం. వాళ్ళందరికీ తెలుసు, రాజ్ పటేల్ గారు మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు. ఆయనతోని కాకుండా ఆఫీసర్ల దగ్గరికి తిరిగి, ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి తిరిగి, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి తిరిగి వెంటనే పని చేసే ప్రయత్నం చేస్తారు. లేదంటే సొంతగా అయినా సరే మొత్తం మీద ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మున్సిపాలిటీకి సంబంధించింది కానీ, శానిటరీ కానీ ఏదైనా సరే ఆయన చేస్తాడు అనేది వాళ్ళు ఆల్రెడీ చూసిర్రు. నమ్మకం కూడా ఉంది, నేను చేస్తానని నమ్మకంతో. వీళ్ళందరి వార్డును మొత్తం కలిపేది ఆ వాట్సాప్ గ్రూపే. ఆ వాట్సాప్ గ్రూప్ వల్లనే మేమందరము లీడర్ టు ఓటర్స్ ఆ కమ్యూనికేషన్ అనేది ఉన్నది. కామారెడ్డిలో ఏ వార్డులో కూడా అంతమంది గ్రూప్ ఉన్నది నాకు తెలిసి అయితే ఏది లేదు. అంటే నేను అనేది అంటే వాళ్ళకి నమ్మకం ఉన్నది, రాజు పటేల్ దాదా గారు చేస్తారు అనేది ఉన్నది. మేము 100% చేస్తాం. గెలుస్తారన్న నమ్మకం అయితే ఉంది. అయితే మెజారిటీ తోటి గెలుస్తారా, లేకపోతే స్వల్ప ఓట్లతో గెలుస్తారా అనుకుంటారా?
సార్ మేము ఇంటింటి ప్రచారం చేసినాము. అభ్యర్థి వినోద గారు నేను కూడా ఇంటింటికి తిరిగినాము, కార్యకర్తలతో తిరిగినాము. ఇది ఒక్కసారి కాదు తిరగడము. నాకు ఇది 2 సంవత్సరాల నుంచి, ఇలా ఒక్కరోజు కొత్తగా తిరుగుతున్నా అంటే వేరే విషయం. 2 సంవత్సరాల నుంచి ఈ వార్డును మొత్తము పరీక్ష చేసి చూస్తున్నా, తిరుగుతూనే ఉన్నా. నాకు ఐడెంటిఫై చేయడము లేని క్యాండిడేట్లు అంటే ఒక 10% లేకపోవచ్చు. అది కూడా లోకల్ లేకపోతే, వాళ్ళు ఓనర్ లీడర్ లేకపోతే మాత్రమే. 90% ఓటర్స్ నేను వాళ్ళని గుర్తుపడతా, వాళ్ళు నన్ను గుర్తుపడతారు. నాకు అంత పూర్తి ఇక ఏంటంటే వాళ్ళందరూ నాకు నమ్మకం ఉంది. నా సేవలు చూసిరు. వాళ్ళకి చిన్న హెల్ప్, ఒక ఒక గల్లీలో ఉదాహరణ చెప్తున్నాండి. 20 మంది ఇండ్లు ఉంటే ఒక్క ఆమెకి నల్లలేదు. నేను ఒక రోజు వచ్చిన చూసిన, అమ్మ ఏమైందమ్మా అంటే, మాకు ఒక్కరికి వాటర్ ప్రాబ్లం ఉంది సార్, అందరికీ ఉంది, మా వాటర్ ఉన్నాయి కానీ మాకు లేదు అన్నారు. ఇమ్మీడియట్లీగా ఆమె పేరు మీద వాళ్ళ ఇంటి ట్యాక్స్ తీసుకొని ఇమ్మీడియట్లీ డీడీ తీపిచ్చిన. 2 రోజులలో నల్ల కనెక్షన్ ఇప్పించిన. పోయేసరికల్లా మళ్ళీ మీరు ఇప్పుడు రిటర్న్గా పోయేసరికల్లా మేము ఏళ్ళ తరబడి తిరిగినాం నల్ల కోసము. కానీ వీరు మాత్రం కలిసినాక 2 రోజులలో నల్ల ఇప్పించారు. ఇంకా ఎవరికి ఇస్తాం ఓటు అన్నారు. అంటే నేనేంటంటే సార్, పార్టీ అనే కాదు, మేము బీజేపీ పార్టీకి చాలా ఆదరణ ఉంది ఈ వార్డులో ఉన్నంత చైతన్యము మా దేవునిపల్లిలో ఏ వార్డులో లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా మెజారిటీ ఇచ్చింది. మా దేవునిపల్లిలో ఉన్న 3 వార్డులలో కూడా ఈసారి బీజేపీ ఖచ్చితంగా లీడ్ ఇస్తుంది. అందులో ఈ వార్డు ఇంకా ఎక్కువ లీడ్ ఇస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం, ఎంపీ ఎలక్షన్లు చూసినాము. వీడందరూ చైతన్యవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ మాస్ ఓటర్స్ కూడా ఉన్నారు. అందరూ ఉన్నారు. అన్ని రకాలు కలిసి ఉన్న వార్డు ఇది. చైతన్యంగా ఉన్నారు. వాళ్ళతోని మాకు ప్రేమ అనుబంధం ఉన్నది. సేవ చేసినాము. వాళ్ళతో మాకు కలివిడితనం ఉన్నది. అందుకే అడుగుతున్నాము. 100% ఇక్కడ మెజారిటీ వస్తుందని పూర్తి నమ్మకం ఉన్నది. కంపల్సరీ భారీ మెజారిటీతో బీజేపీ ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థి వినోద గారు గెలుస్తారు. 35వ వార్డు కౌన్సిలర్ గా భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక పదవిలో లేనప్పుడే నేను అంత ప్రజల మధ్యలో ఉన్నాను, పదవి వచ్చినాక కూడా ఇంకా ఎంతో వార్డుని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా వినోద రాజపటేల్ మనకు చెప్పడం జరిగింది. ఇక వేచి చూడాలా 13వ డేట్ నాడు రిజల్ట్ ఏ విధంగా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.